సో ఇప్పుడే పెళ్ళంట తీవ్ర విషాదం. మనం చూసుకున్నట్లయితే ఆ యువకుడికి వారం రోజుల్లో పెళ్లి. 2 కుటుంబాల వివాహ వేడుకల్లో హడావిడిగా మునిగిపోయాయి. 2 రోజుల క్రితం శుభలేఖలు కూడా పంచడానికి వెళ్ళిన వాడు కనిపించకుండా పోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. చివరికి పెళ్లి కుమారుడు ఎస్ఆర్ఎస్పీ కారులో వికతీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటాయి. పోలీసుల కథనం ప్రకారం చూసుకుంటే హనుమకొండ జిల్లా గోకుల్ నగర్కు చెందిన బూక్య కృష్ణతేజ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఈ నెల 16న నర్సంపేటకు చెందిన యువతతో పెళ్లి నిశ్చయమైంది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి ద్విచక్ర వాహనంపై ఇంట్లో నుంచి వెళ్లిన కృష్ణతేజ రాత్రి అయినా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు వెతగ్గా సోమవారం ఉదయం అక్కడ పలివెలుపుల దగ్గర ఎస్ఆర్ఎస్సీ కాలనీలో అయితే కాలువలో పడిపోయి చనిపోయినట్టయితే గుర్తించారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకుంటే దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యులు వర్ధనపేట మండలం కొమ్మారిగూడెం శివారులోని కాలువకు సంబంధించి అక్కడ తీసుకురావడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి కృష్ణతేజ అతని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తున్నారు. సో ఈ విధంగా ప్రమాదవశాత్తు చనిపోయాడా, ఎలా జరిగినది కానీ కేసు అయితే నడుస్తుందన్నమాట. సో ఇలాగా నిండు రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన కుటుంబంలో విషాదాలు అయితే అలుముకున్నాయన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని